హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో నోరూరించే మామిడికాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఈ విధంగా రోట్లో దంచి చేసుకున్న పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. మేము రెగ్యులర్ గా ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి చేసుకోవాలంటే ఇలాగే చేసుకుంటాము. ప్రిపేర్ చేసుకోవడం అయితే ఎంతో సింపుల్ అండి. ఫస్ట్ అయితే మీడియం సైజ్ లో ఉన్న మామిడికాయల్ని ఒక 2 తీసుకోవాలి. వీటిపైన ఉన్న చర్మాన్ని రిమూవ్ చేయడం అనేది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే చర్మంతో పాటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చర్మాన్ని రిమూవ్ చేసి చేస్తున్నాను. తర్వాత వీటిని రోట్లో దంచుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు రోట్లో దంచుకోవడం కాస్త అలవాటు ఉన్నట్టయితే వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు. నేను కొన్నిటిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసిన వాటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ అయినా లేదా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాడిపోకుండా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మరియు మెంతులు అనేది కంప్లీట్ గా కలర్ చేంజ్ అయిపోవాలండి. కమ్మటి స్మెల్ వస్తుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవి చల్లారిన తర్వాత రోట్లో ఏమాత్రం తడి లేకుండా చూసుకుని రోట్లో వీటిని వేసుకుని దంచుకోవాలి. ఈ విధంగా మనము రోట్లో చక్కగా రౌండ్ గా తిప్పుకుంటూ దంచేసుకుంటే ఇవన్నీ కూడా చక్కటి పొడిలాగా రెడీ అయిపోతాయండి. చూడండి, పొడి అయితే కాస్త ఈ విధంగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి మనము రాళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సాల్ట్ తో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా రాళ్ళుప్పుని కలుపుకుంటే బాగుంటుంది. ఇలా ఉప్పుని కూడా పొడిలాగా మనం దంచేసుకోవాలి. తరువాత ఈ పొడితో పాటు మనం ముందుగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని రోట్లోకి వేసేసుకుని వాటిని కాస్త కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పచ్చడిని ఈ విధంగా రోట్లో ప్రిపేర్ చేసుకోవడం కష్టం అనిపించినా లేదా ఇంట్లో రోలు లేదు అన్నవాళ్ళు మిక్సీలో అయినా సేమ్ ప్రాసెస్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకున్న తరువాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు, అలాగే పొట్టు తీసిన 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిసే విధంగా దంచుకోవాలండి. వెల్లుల్లిపాయలను యాడ్ చేసాం కదా, అవి కూడా చక్కగా మెదిగిపోవాలి. ఇలా మనం పచ్చడిని దంచుకుంటున్నప్పుడు చక్కగా స్పూన్ తో అయినా లేదా చేత్తో అన్నిటినీ కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలి. ఈ మామిడికాయ రోటి పచ్చడికి మనం యాడ్ చేసిన మామిడికాయ ఉప్పులు అనేవి కంప్లీట్ గా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కాస్త కచ్చా పచ్చగా దంచుకుంటేనే పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్న తర్వాత దీని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును యాడ్ చేసుకుని ఇవి కంప్లీట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత పొట్టు తీసిన 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని ఆయిల్లో మనం కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మనం ముందుగా మామిడికాయ పచ్చడిని అయితే దంచి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని మనం పోపులోకి యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే పోపుని అలాగే పచ్చడి ఒక బౌల్లో పెట్టుకునైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా ప్యాన్ లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పోపు మరియు పచ్చడి కలిసే విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా నోరూరించే మామిడికాయ రోటి పచ్చడి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఇడ్లీ, దోశ లాంటి వాటికి కూడా కాంబినేషన్ గా తినొచ్చు. ఇదేవి లేకపోయినా సద్దన్నంలోకి పెట్టుకుని తిని చూడండి, ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.